ఈ రీసెంట్‌గా మీరు మాట్లాడిన మెసేజ్‌లో ఒక మెసేజ్ నేను విన్నాను. అదేంటంటే, క్రైస్తవుడు అన్ని విషయములందు ఆనందించాలి అనేది మాట్లాడారు. క్రైస్తవులు దీన్ని ఎలా ఏంటన్నా? తీసుకున్నారు అనే దాని గురించి మాట్లాడారు. అలాగే దేవుడు అసలు ఎలా తీసుకోమంటున్నాడు అనే దాని గురించి కూడా మీరు మాట్లాడారు. నాకు చాలా బాగా నచ్చింది. దాని గురించి మళ్ళీ ఒకసారి మీరు వివరిస్తారని నేను కోరుతున్నాను. రైట్ అన్నా. ముఖ్యంగా ప్రభువునందు ఆనందించండి అని అంటే ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎలా తీసుకున్నారంటే ఆ ప్రభువునందు ఆనందించడం అంటే ఇదిగో సంవత్సరానికి ఒక నెల పెట్టేసుకోవాలి, మనం పెట్టేసుకుని ఒక పెద్ద స్టేజ్ కట్టేసుకుని డాన్సులు వేసేయడమే ప్రభువునందు ఆనందించడం ఇదే, ఇంకెంత మించి అసలు ఏం లేదు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంటే సత్యాన్ని బోధించాల్సిన సేవకులు, ఇది తప్పురా బాబు అని ఖండించాల్సిన సేవకులు దాన్ని ప్రోత్సహించే పదంగా ముందుకు వెళ్ళడం నిజంగా చాలా బాధాకరం. వాళ్ళని బుద్ధి చెప్పి సరైన దాంట్లో నడిపించాల్సిన సేవకులు మౌనం ఉండడం నిజంగా ఒకటేంటంటే అన్న, తప్పు అయింది ఇది తప్పురా అని చెప్పకపోవడం, తప్పు చేయడం రెండు ఒకటే. ఇది తప్పురా బాబు అని చెప్పకపోవడం, డైరెక్ట్ గా తప్పు చేయడం రెండు తప్పే. అంటే సత్యం ఉండి చాలా మంది మౌనంగా ఉంటున్నారు. ఇది చాలా బాధ. సత్యం సత్యంగా చెప్తున్నప్పుడు సత్యం మాత్రమే కాదు తప్పును కూడా ఖండించాలి.